ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వింత వింత తెగల వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాళ్ళ యొక్క వింత వింత ఆచారాల వల్ల కావచ్చు, లేదా వాళ్ళ యొక్క కల్చర్ వల్ల కావచ్చు, చూడడానికి చాలా ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంటారు. అలాగా ఈ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వింత ట్రైబ్స్ ఉన్నాయి. వాళ్ళ గురించి కనుక మనం తెలుసుకున్నట్టయితే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాము. కొందరు చాలా క్రూయల్‌గా ఉండొచ్చు. కొంతమంది చాలా వింత వింత ఆచారాలను పాటిస్తూ ఉండొచ్చు. వాళ్ళ యొక్క రైట్స్ కావచ్చు, వాళ్ళు చేసే పనులు కావచ్చు, ఎన్నో విషయాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. సో అలాగే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని మిస్టీరియస్ ట్రైబ్స్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ద సామా బజావ్. మీరు ఎప్పుడైనా సరే సీ నోమాడ్స్ గురించి విన్నారా? ఒకవేళ విన్నట్టయితే మీకు ఈ కథ అనేది పూర్తిగా అర్థమవుతుంది. సీ నోమాడ్స్ అనేవాళ్ళు కూడా ఎప్పుడూ నీటిలోనే జీవిస్తూ ఉంటారు. ఈ వింత తెగ వాళ్ళు కూడా ఎక్కువగా నీటిలోనే జీవిస్తూ ఉంటారు. వీళ్ళు మనకి ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ యొక్క ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళ జీవన విధానం అంతా కూడా నీటిలోనే ఉంటుంది. వీళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో ఎక్కువ భాగం ఇండియన్ ఓషన్లోనే గడుపుతూ ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు కూడా చేపలు పట్టడానికి నీటి లోపలికి వెళుతూ ఉంటారు. అయితే నీటి లోపలికి వెళ్ళడం కోసం వాళ్ళు ప్రత్యేకమైన సేఫ్టీ టెక్నిక్స్ ఏవీ తీసుకోరు. నేరుగా నీటి లోపల దూకేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ చేపలను పట్టే విధానం కూడా మిగతా వాళ్ళు చేపలు పట్టే విధానం కంటే చాలా వింతగా ఉంటుందని చెప్పాలి. అండ్ వీళ్ళు వాళ్ళ యొక్క వయసును కూడా అసలు ట్రాక్ చేసుకోరు. వాళ్ళకి ఈరోజు ఆదివారమా, రేపు సోమవారమా, ఎల్లుండి మంగళవారమా, ఇలాంటి డేట్స్, టైము వీటితో అసలు సంబంధమే లేదు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఇప్పటికీ చాలా చోట్ల అసలు ఎలక్ట్రిసిటీ అనేది లేదు ఈ 21st సెంచరీలో కూడా. సామా బజావ్ పీపుల్ నేల మీద ఎప్పుడో కానీ అడుగు పెట్టరు. ఎందుకంటే వాళ్ళు ఫైర్ వుడ్ తెచ్చుకోవడానికో లేదా ఫ్రెష్ వాటర్ కావాలనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు నేల మీద అడుగు పెడుతూ ఉంటారు. వాళ్ళంతటా వాళ్లే పడవలను తయారు చేసుకుని వాళ్ళంతటా వాళ్లే నీటి లోపలికి వెళ్ళి చేపలను పట్టి వాటిని తిని బతుకుతూ ఉంటారు. వీళ్ళ ఇళ్ళు కూడా నీటి లోపల కొన్ని కిలోమీటర్ల దూరం లోపల ఉంటాయి. బట్ అయినప్పటికీ కూడా వీళ్ళు చాలా హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. 2004లో వచ్చిన సునామీ అనేది ఈ ఇళ్లలో ఒక్కరికి కూడా హాని చేయకపోవడానికి కారణం ఏంటి అంటే, ఆ సునామీ అనేది తీరం దగ్గరకు వచ్చిన తర్వాత ఉధృతంగా మారింది. కానీ ఈ ఇళ్లలో తీరానికి చాలా దూరంగా ఉండడం వల్ల ఆ సునామీ కెరటాలు వీళ్ళ ఇళ్లను ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా తీరం వైపు వచ్చి ఆ తర్వాత తీరం నుంచి డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేశాయి. అయితే చాలా మందికి ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటి అంటే, ఈ సామా బజావ్ పీపుల్ నీటి లోపల చాలా ఎక్కువ సేపు ఊపిరి తీసుకోకుండా ఉండగలరు. అది కూడా దాదాపుగా 5 నిమిషాల వరకు ఉండగలరు. ఎవరైనా మామూలు మనుషులు నీటి లోపల కంటిన్యూస్గా 5 నిమిషాల పాటు ఊపిరి తీసుకోకుండా ఉండలేరు. అది మన యొక్క శరీరానికి, మన యొక్క ఊపిరితిత్తులకి చాలా పెద్ద మొత్తంలో డ్యామేజ్ అనేది చేస్తూ ఉంటుంది. సో అందుకనే సామా బజావ్ పీపుల్ని స్కిల్డ్ డైవర్స్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నీటి లోపల ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎక్కువసేపు గడపగలరు. ఈవెన్ సామా బజావ్ పీపుల్ కూడా మామూలు మనుషులే అయినప్పటికీ కూడా వాళ్ళకి ఈ అద్భుతమైన ఫీచర్ ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా వాళ్ళ మీద పరిశోధనలు అనేవి చేస్తున్నారు. అయితే కొన్నాళ్ళకి తెలిసిన విషయం ఏంటి అంటే, వాళ్ళ బాడీలో ఉన్న DNA కారణంగా వాళ్ళు నీటి లోపల ఎక్కువసేపు ఉండగలుగుతున్నారంట. ఇది మాత్రమే కాకుండా వాళ్ళకు కొన్ని సెపరేట్ జీన్స్ కూడా ఉన్నాయి. ఆ జీన్స్ వల్ల వాళ్ళ ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి నీటి లోపల ఎక్కువసేపు ఉండడానికి సరిపడినట్టుగా తయారు చేయబడ్డాయి. సో వాళ్ళ బాడీలో ఉన్న స్ప్లీన్ అనేది చాలా పెద్ద మొత్తంలో ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువసేపు నీటి లోపల ఉండగలుగుతున్నారంట. ఇది మాత్రమే కాదు, వాళ్ళలో కొన్ని వింత జెనెటిక్స్ కూడా ఉన్నాయి. ఒక జీన్ అనేది వాళ్ళ బాడీలో ఉన్న బ్లడ్ని లిమ్స్ నుంచి డైరెక్ట్గా విటల్ ఆర్గాన్స్కి మరియు బ్రెయిన్కి, ఆ తర్వాత హార్ట్కి డైవర్ట్ చేయగలుగుతుందంట నీటి లోపల ఉన్నప్పుడు. ఇది మాత్రమే కాకుండా మరొక జీన్ వాళ్ళు నీటిలో ఉన్నప్పుడు వాళ్ళ బ్లడ్లోంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు రిలీజ్ చేస్తుందంట. ఇది ప్రకృతి పరంగా అందరికీ జరిగేది కాదు, కానీ వీళ్ళకి మాత్రమే జరుగుతుంది. సో ఆ కారణాల వల్లే ఈ వింత తెగ వాళ్ళు నీటి లోపల ఎక్కువసేపు ఊపిరి తీసుకోకుండా ఉండగలుగుతున్నారు. నెంబర్ 2, ద కారోవై పీపుల్. ఇది ఒక వింత తెగ. ఇది మనకి వెస్ట్ పాపోయ్ దగ్గరలో కనిపిస్తూ ఉంటుంది మరియు ఇండోనేషియా ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. 1970ల చివరి వరకు కూడా అసలు ఈ కోరవై ప్రజలకి వీళ్ళు కాకుండా వేరొక మనుషులు ఉన్నారనే విషయమే తెలియదు. అప్పుడు మాత్రమే కొంతమంది మనుషులు అడవిలోకి వెళ్ళి వీళ్ళకి కనిపించిన తర్వాత బయట కూడా మనుషులు నివసిస్తూ ఉన్నారు, వాళ్ళు మనకంటే చాలా వింతగా జీవిస్తూ ఉన్నారనే విషయాన్ని తెలుసుకున్నారు. వీళ్ళు 2 పెద్ద కొండలు మరియు 2 పెద్ద నదుల మధ్యలో నివసిస్తూ ఉంటారు. వీళ్ళొక జనాభా దాదాపుగా 3000. ఎన్నో శతాబ్దాలుగా వీళ్ళొక లివింగ్ స్టైల్ అనేది అస్సలు మారలేదనే చెప్పాలి. వీళ్ళకి ఇల్లులు కూడా మామూలుగా నేల మీద కట్టుకున్నట్టుగా కాకుండా చెట్ల మీద కట్టుకుంటారు. వీళ్ళకి ఐరన్ అనే దాని గురించే తెలియదు. వీళ్ళ దగ్గర చాలా చిన్న మొత్తంలో హార్డ్వేర్ ఉంటుంది. వీళ్ళు కొన్ని స్టోన్స్ని, కొన్ని బోన్ టూల్స్ని బాణాలు చేసుకోవడానికి, బల్లాలు చేసుకోవడానికి, వీటన్నిటి కోసం వాడుతూ ఉంటారు. వీళ్ళ ఇళ్ళు అనేవి చెట్ల మీద ఉంటాయని చెప్పాను కదా, అవి కూడా చిన్న చెట్ల మీద కాదు, 20 నుంచి 50 మీటర్ల పొడవున్న చెట్ల మీద ఏదో కిరీటం పెట్టినట్టుగా ఇల్లు కట్టుకుంటారు. అది కూడా వుడ్తోనే తయారు చేసుకుంటారు. వాళ్ళకి పెద్దగా ఇంట్లోకి వస్తువులు కూడా అవసరం లేదు. తింటారు, పడుకుంటారు, వాళ్ళకి నచ్చింది చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు అలా ఇళ్ళు చెట్ల మీద కట్టడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు ఉన్న అడవిలో ఒక వింత నమ్మకం అనేది ఉంది. అదేంటి అంటే,
ప్రతిరోజు రాత్రి ఒక దెయ్యం అక్కడికి వచ్చి ఆ ఇళ్లలో నివసించే వాళ్ళని చంపి తినేస్తుంది అని అనుకునేవారు. కానీ దెయ్యాలు చెట్లు ఎక్కలేవని వాళ్ళు నమ్మి, సో చెట్ల మీద ఇల్లు కనుక కట్టుకున్నట్టయితే దెయ్యాలు మన దగ్గరికి రావని అనుకొని ఇలా చెట్ల మీద ఇల్లు నిర్మించుకున్నారు. ఆ ఇంటిని చేరుకోవడానికి ఒక వింత నిచ్చెన వంటిది ఉంటుంది. దాన్ని ఎక్కే వాళ్ళు ఆ ఇళ్లలోకి చేరుకుంటారు. ఇళ్లను మాత్రమే కాదు, ఈవెన్ స్టోర్ రూమ్స్ వంటి వాటిని నిర్మించుకోవాలనుకున్నా కూడా వాళ్ళు ఇలా చెట్ల మీద నిర్మించుకుంటారు. కావాలనుకున్నప్పుడు చెట్ల మీదకి వెళ్ళి వాటిని తీసుకుంటారు. అయితే ఇంత వింత డైట్ని ఫాలో అవుతుండడం వల్ల కావచ్చు, లేదా వేరే కారణాల వల్ల కావచ్చు, ఇక్కడ మనుషులు ఎక్కువ కాలం పాటు నివసించలేకపోతున్నారు. ఇక్కడ మగవాళ్ళు సగటున 34 ఏళ్ల వరకు బతుకుతారు. ఆడవాళ్ళు మరొక 2 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు అంతే. ఇక్కడ మనుషులు తినే ఫుడ్స్ కూడా చాలా వింతగా ఉంటాయి. కానీ అన్నిట్లోని చేపలే ఉంటాయి. చెట్ల వెదురు బొంగుల్ని కాల్చి పొడిని తయారు చేసి దాన్ని కూడా వాళ్ళు ఫుడ్ కింద వాడుతూ ఉంటారు. గుడ్లను ఎక్కువ తింటూ ఉంటారు. ఇలాగా చాలా వింత వింత ఫుడ్ ఐటమ్స్ అనేవి వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు నిప్పును సృష్టించడానికి వాడే విధానం కూడా కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అగ్గిపెట్లు అనేవి తెలియదు కాబట్టి. కాకపోతే వీళ్ళ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది కేవలం 34 ఏళ్ల వరకే ఉన్న కారణం ఏంటి అంటే, వీళ్ళు తినే ఫుడ్ అనేది సరిగ్గా లేకపోవడం మాత్రమే కాకుండా ఇక్కడ పాయిజనస్ ఇన్సెక్ట్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు పైకెక్కి కిందకి దిగినప్పుడు కొన్నిసార్లు కింద పడిపోవడం, గాయాలవడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎన్నో ప్రమాదకరమైన గాలులు అనేవి కూడా వీస్తూ ఉంటాయి. సో అందువల్ల ఇక్కడ వాళ్ళు బతకడం అనేది చాలా కష్టం. బట్ వాళ్ళు మొదటి నుంచి ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడే కంటిన్యూ అవుతున్నారు. అసాబో ట్రైబ్. యాక్చువల్గా మనం కొన్ని వింత ట్రైబ్స్ని చూస్తూ ఉంటాం కదా, కానీ పాపా న్యూ గినియాలో కనిపించే ఈ ట్రైబ్ మాత్రం వాటన్నిటిలోకి వింత ట్రైబ్ ఇదని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉండే మనుషుల్ని మ్యాన్స్ అని కాదు, మడ్ మ్యాన్స్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ యొక్క మొహాలనేవి కనిపించకుండా క్లేతో తయారు చేయబడిన కొన్ని మాస్కులని ధరిస్తూ ఉంటారు. అలాగే వచ్చి వేటాడుతూ ఉంటారు. అలాగే బయటకు వెళుతూ ఉంటారు. ఏదైనా సరే ఆ క్లే మాస్కులతోనే చేస్తూ ఉంటారు. అవి లేకుండా వాళ్ళు అసలు ఎటూ మూవ్ కారు. పురాతన కథల ప్రకారం ఈ వింత తెగవాళ్ళు ఆసారో రివర్ దగ్గరలో నివసిస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఒక ఎనిమి వాళ్ళని చూసి తప్పించుకొని పారిపోయి ఆ తర్వాత మరికొందరిని తీసుకొచ్చి వాళ్ళని చంపడానికి ట్రై చేశాడని, సో అందువల్ల ఈ మాస్కులు కనుక తయారు చేసుకున్నట్టయితే మన మొహాలు శత్రువులకు కనిపించవు కాబట్టి వాళ్ళు మనల్ని గుర్తుపట్టలేరు. కాబట్టి ఏవైనా ఒక వింత మాస్కులు కనుక ధరించి వాళ్ళకి ఎదురుపడినట్టయితే మనం వాళ్ళ నుంచి తప్పించుకోవచ్చనే నిర్ణయం తీసుకొని ఇలాగ మాస్కులని తయారు చేసుకోవడం మొదలుపెట్టారు. కాకపోతే వేరు వేరు వస్తువులతో మాస్కులను తయారు చేయడానికి వీళ్ళ దగ్గర సరైన ఎక్విప్మెంట్ లేదు, సరైన డబ్బు కూడా లేదు. అందుకని వీళ్ళకి ఎక్కువగా దొరికే క్లేతోనే వీళ్ళు వింత వింత మాస్కులనే తయారు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ మాస్కులనే చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి, చాలా వింతగా ఉంటాయి. ఈ ఆసోరో ట్రైబ్ ప్రజలకి ఒక చిన్న క్యాపిటల్ కూడా ఉంది. దాని పేరు గొరోకా. ఇప్పుడు ప్రస్తుతం ఆ గొరోకా షో ఫెస్టివల్ అని ప్రతి ఏడాది జరిగే ఒక ఫెస్టివల్లో మాత్రమే ఆ మాస్కులు ధరించి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. కానీ మామూలు సమయంలో ఆ మాస్కులు ధరించడం మానేశారు. ఎందుకంటే 1950ల ముందు వరకు మాత్రమే ఈ మాస్కులు ధరించి ఎవరికైనా ఎదురుపడేవారు. అప్పట్లో శత్రువుల భయం అనేది ఎక్కువగా ఉండేది కాబట్టి. కానీ ఆ తర్వాత మనుషులతో ఎక్కువ మమేకం అయిపోవడం వల్ల వీళ్ళ యొక్క మాస్కులను పక్కన పెట్టారు. కానీ అది ఒక కల్చర్గా మిగిలిపోవడం వల్ల ప్రతి ఏడాది ఆ ఫెస్టివల్ సమయంలో ఆ మాస్కులను ధరించి పండగనే చేసుకుంటూ ఉంటారు. నెనెట్స్ పీపుల్. యాక్చువల్గా ఉత్తర భాగంలో ఉండడం అనేది చాలా కష్టం. ఎందుకంటే నార్త్ పోల్లో మంచు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వింటర్ కనుక వచ్చినట్టయితే మనం అసలు అక్కడ బతికే ఉండలేము. దోమలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ మన ఒళ్ళు పూర్తిగా గడ్డగట్టుకుపోతుంది. అసలు ఇలాంటి టెంటుల్లో నివసించగలం ఇలాంటి ఆలోచనే మనకు రాదు. కానీ వీళ్ళు మాత్రం అంతటి చల్లటి ప్రదేశంలో కూడా అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు కదా. వీళ్ళే నెనెట్స్. వీళ్ళు ఒక వింత తెగవాళ్ళు. వీళ్ళు ఇంత చల్లటి ప్రాంతాల్లో కూడా ఎలాగ బతికి ఉండగలుగుతున్నారు అనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఎక్కువగా రెయిన్డీర్స్తోని తోడేళ్లతోనే కలిసి ఉంటారు. ఆ ఇళ్లను కూడా వీళ్ళే తయారు చేసుకుంటారు. ఆ టెంట్లను కూడా వీళ్ళే తయారు చేసుకుంటారు. వీళ్ళకి ఎప్పుడైనా క్యాంప్ ఫైర్లు అనేవి వేసుకోవడానికి చెక్కలు కనుక దొరికినట్టయితే వాటిని చాలా పదిలంగా దాచుకుంటారని చెప్పాలి. ఇక్కడ చాలా వింత రూల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక స్పేస్ అనేది డివైడ్ చేయబడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ స్పేస్, మెన్ స్పేస్, ఫిమేల్ స్పేస్ ఇలా డివైడ్ అయిపోయి ఉంటాయి. ఆడవాళ్ళ స్పేస్లోకి మగవాళ్ళు వెళ్ళకూడదు, మగవాళ్ళ స్పేస్లోకి ఆడవాళ్ళు వెళ్ళకూడదు. ఫ్యామిలీ స్పేస్ అని ఉన్న చోట మాత్రమే పెళ్లి చేసుకున్న జంటలు కలిసి ఉండాలి. అలా కాకుండా మేల్ స్పేస్లో కానీ ఫిమేల్ స్పేస్లో కానీ పెళ్లి చేసుకున్న జంట కలిసి ఉన్నట్టయితే వాళ్ళకి శిక్షలనే విధిస్తూ ఉంటారు. ఇంత చల్లటి ప్రాంతంలో బతికి ఉండడమే కాకుండా ఇలాంటి వింత రూల్స్తో కూడా వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే మంచు తుఫాన్లు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. మనం మామూలుగానే ఒక షాపింగ్ మాల్కి వెళితేనే మన ఫ్యామిలీ మెంబర్స్తో తప్పిపోతూ ఉంటాము. కానీ ఇంత మంచులో 10-20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు ఇక్కడ నుంచి చాలా ఈజీగా గుర్తుపట్టి అక్కడికి వెళ్ళిపోగలరు నేరుగా. అది ఎలాగన్నది ఇప్పటికీ అర్థం కావట్లేదు. వీళ్ళకి ఆ లక్షణం అనేది ఎలా అలవడింది.
వీళ్ళ యొక్క వింత జీవన శైలి అనేది ఎలా ఏర్పడింది అనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలు తెలియట్లేదు. ద డోగాన్ యాక్చువల్గా ఇది హైలాండ్స్ ఆఫ్ బండి అగారా అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఒక వింత కొండ ప్రాంతం మధ్యలో ఉంటుంది అండ్ ఆ కొండలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఈ డోగాన్ పీపుల్ కూడా చాలా వింతగా జీవిస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క ఆచారాలు అనేవి కూడా చాలా వింతగా ఉంటాయి. ఈ కొండలు అనేవి దాదాపుగా 600 మీటర్ల ఎత్తులో ఉంటాయి. వీళ్ళ ఇళ్ళు కూడా అక్కడ నుంచి కింద వరకు వస్తూ ఉంటాయి. ఇక్కడ దాదాపుగా 3 లక్షల మంది నివసిస్తూ ఉంటారు. మొదటగా ఈ కొండల లోపల ఎవరు జీవిస్తారులే అని అనుకున్నారు, కానీ యునెస్కో దీన్ని వరల్డ్ హెరిటేజ్ లిస్టులో చేర్చిన తర్వాత చాలా మంది ఇక్కడికి వచ్చాక ఇక్కడ డోగాన్ ట్రైబ్ వాళ్ళు నివసిస్తున్నారనే విషయం తెలిసింది. వీళ్ళ యొక్క వింత జీవన విధానం, వీళ్ళు పంటలు పండించే విధానం కూడా చాలా వింతగా ఉంటుంది. వాటన్నిటిని చూసి ఎంతో మంది ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళ కమ్యూనికేషన్ వేసే లేవు, సెల్ ఫోన్స్, ఇంటర్నెట్ ఇలాంటివి ఏవి ఇక్కడ కనిపించవు మనకి. వీళ్ళు పురాతన ఈజిప్ట్ కాలానికి చెందిన వాళ్ళని కొంతమంది యొక్క నమ్మకం. మరికొందరేమో వీళ్ళకి ఏలియన్స్ డైరెక్ట్గా కాంటాక్ట్ ఉన్నాయని చెబుతూ ఉన్నారు. బట్ వాటిలో నిజమెంత అనేది మనకి ఇప్పటికీ తెలియకపోయినప్పటికీ కూడా వీళ్ళకి ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు సగం మనిషి సగం స్నేక్. అతని పేరు నోమో. ఆ దేవుడిని పూజించడానికి ప్రతి ఏడాది కొన్ని పూజలు అనేవి చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడే ఒక జాతర లాంటిది నిర్వహించి ఇలాంటి వింత కల్చర్స్ అన్నిటిని కూడా ప్లే చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి సైంటిస్టులు ఉందా లేదా అని వాదించుకునే ప్యారలల్ యూనివర్స్ అనేది ఉన్నది అని నమ్మకం. సో చాలామంది చెప్పేది ఏంటంటే మన సైంటిస్టుల కన్నా వీళ్ళకే స్పేస్ గురించి ఎక్కువ తెలుసు అని చెబుతూ ఉన్నారు. బట్ దాంట్లో నిజమెంత అనేది కూడా ఇప్పటికీ తెలియదు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళు కూడా ఒక వింత తెగవాళ్ళనే చెప్పాలి. సో చూసారు కదా, వీళ్ళు 5 వింత తెగలు. ఈ 5 వింత తెగల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఏమైనా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోయింది. ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అనుకున్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిత, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. నా షేర్ చేయడం ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను, దాంతో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్.